పుట్టినాము తెలంగాణ గడ్డ మీద, పెరిగినాం తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు కానీ ఉపాసం కానీ చెడ్డది కానీ మంచిది కానీ నొప్పి కానీ రోగం కానీ తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నాం. మేము కాంగ్రెస్ల దేశం పోలేదు. కాంగ్రెస్ల దేశం పోయినామంటే మేము నష్టం 4 దేర్లు అయినాం. పిల్లలు జల్లలంతా చచ్చిపోయి లోకమంతా ఏడ్చి చచ్చిండ్రు. ఈ 10 ఏళ్ళ కోరే మేము నిమ్మలంగా ఉన్నోళ్ళను మళ్ళీ ఏం రకాట అంటే ఎప్పటాట ఏం మాట్లాడినా మేడిగడ్డ ఇప్పుడు ఆడు రాజ్యం మీదకి ఎక్కిండు. ఎందుకు ఇవన్నీ చెయ్యకున్నా కూడా కూలిపోయిన గడ్డ ఆడు చేపిచ్చి ఉంటే హేమంత్ రెడ్డి చేపిచ్చి నీళ్లు ఇడిచి కరెంట్ ఇచ్చి అందరినీ సవలత్తు చూసుకోమ్మాను. ఆడు మంచిగా ఉండమాను. మమ్మల్ని దోసుకొని పోయి ఆడు పెద్దగా అయ్యి మమ్మల్ని ముచ్చుతానంటే మేమెందుకు వేస్తామని కోటు వెయ్యము. ఆడు ఎంత పిచ్చోడు కానీ ఎడ్డోడు కానీ కూడా కానీ మా తెలంగాణకు పెట్టుకుంటాం, మా తెలంగాణకే వేసుకుంటాం. ఎట్లయితే నేను గెలవనని తులం బంగారం ఒప్పుకుండు, 1,16,100 పెళ్లిలకు ఒప్పుకున్నాడు, 4,000 పింఛన్ ఇస్తాను అన్నాడు. అత్తలకు మామలకు కోడళ్ళకు ఆడవిళ్ళకి ఇస్తాను అన్నాడు. ఆయన ముఖానికి 5 పైసలు కూడా ఇదివరకు వెయ్యలేదు. నువ్వు ఒప్పుకొని పక్కకు జరిగితే కూడా మా ముసలోళ్ళకు 2,000 పింఛన్ మాకు కేసీఆర్ ఇస్తుండు. ఆయన కట్టించిన హాస్పిటల్లో గోళీలు తింటున్నాము, మా నొప్పులు రోగాలు చూసుకుంటున్నాం. బుక్కెడు గంజి కోడళ్ళు కొడుకులు పోయకున్నా మేము తాగుతున్నాం ఆ పైసలు పెట్టుకొని. ఆయనకి ఎందుకు వెయ్యాలి మేము ఓటు? మేము బయట దేశపోనికి ఎందుకు వెయ్యాలి? నీ మహబూబ్ నగర్ గడ్డకు ఒలిషన్ని సాగులు చేసిండు, పెళ్లిళ్ళు చేసిండు, నీళ్ళు తెచ్చిండు, సాగునీళ్ళు ఇచ్చిండు. అట్లా కూడా మా గడ్డకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదని కేసీఆర్ బదలాం పెట్టినావు. నీ గడ్డకు నువ్వు తెచ్చుకో నీళ్ళు. ఆ ఉన్న కూలిపోయిన కాళేశ్వరం కూలిపోయిందిగా, కూలిపోయింది నువ్వు చేపించుకో. ఆయన అంతసేపు ఆయన చేసిండు. ఇప్పుడు ఆయన ఇవన్నీ ఒప్పుకొని నువ్వు దించేసినావు కదా. ఇప్పుడు నువ్వు చేపించి మాట్లాడు. నువ్వు చేపియకుంటే ఇవి చేయలేదు అవి చేయలేదు అని చెప్పి నువ్వు మాట్లాడొద్దు. ఆయన మీద నువ్వు పొద్దు పోవద్దు, లోకాన్ని నువ్వు ముంచొద్దు. మాకు అన్ని విధాలు ఆయన చేసిండు, అవి కట్టించిండు. హైవే రోడ్లు చేసిండు, ఊరూరికి రోడ్లు చేసిండు, బస్సులు వేసిండు. బస్సులు లేకుంటే కూడా హాస్పిటల్ కట్టించిండు, కాలేజీలు కట్టించిండు. సస్తానికి మేము బీదవాళ్ళని చచ్చిపోతే కూడా ఎత్తుకపోనికి మనుషులు గతి లేకుంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళు మోటార్ నడిపించి ఎత్తుకపోనికి మాకు సావుకు మోటార్లు కూడా ఇచ్చిండు మా అయ్యా. మేము ఆయనకే వేస్తాం ఓటు. ఇట్టెల రాజేందర్ ఉండనియ్యి, ఆయనకే వస్తాయి. ఇప్పుడు శ్రీనివాస్ సార్ అన్నావా నువ్వు, లక్ష్మణ్ సార్ ఆయనకే వేసినా ఆయనకే వస్తాయి. ఎటు పెట్టి తెలంగాణకి మేము ఓటు పెడతాం. లక్ష్మణ్ సార్ ఉన్నా, శ్రీనివాస్ సార్ ఉన్నా, ఇట్టెల రాజేందర్ ఉన్నా, ఎవరున్నా మా తెలంగాణకే పోతాయి ఓట్లు. ఆయన ఒక్కనే కాదు, కేసీఆర్ని ఒక్కనే కాదు, ఎవరినైనా తిట్టవద్దు. నేను ఇన్ని రోజులు నేను కూడా జైలు ఉన్నా, ఇంకోరిని జైల్లో వేస్తా అంటే బాగుండదు. ఆయన జైలు ఉండొచ్చు, మన కర్మ వంకర ఉంటుంది. ఇప్పుడు నేను పోతుంటా, వీడికెళ్ళి పోతుంటా, తొవ్వంటి పోతే జారి పడతా. అది ఇంకోరిది కాదు, మన వంకర, మన అదృష్టం, మన రాత. కానీ ఇంకోరిని అంటే నా మీద మన పోసుకునేది నా మీద పోసుకోక నీ మీద పోస్తే ఏం ఫాయిదా? కేసీఆర్ కూడా అంటారు కదా, ఏంటి కాళేశ్వరం కట్టిండు, అది కూలిపోతా ఉంది, తెలంగాణ అప్పుల పాలు చేసి. తప్పు మాటలు, అన్ని తప్పు మాటలు. కేసీఆర్ అప్పే చేసిండో తప్పే చేసిండో ఏం చేసిండో మాకు తెలియదు. మేమైతే ఈడ కూర్చుంటున్నాం, మాకు తెలియదు. మాకు బుక్కడంతా గిన్నెల అన్నం పెడుతుండు బిడ్డ, మాకు బుక్కడంతా గిన్నెల అన్నం పెడుతుండు. ముసలోళ్ళకు మాకు ఏదంటే ఇంత సాయం చేస్తుండు. 2,000 ఇచ్చినా మాకు ముసలోళ్ళకి ఏమవుతుందంటే ఆ 2,000 తీసుకొచ్చుకొని ఇంత గోళీలు తెచ్చుకుంటున్నాం, అదో ఇదో తెచ్చుకుంటున్నాం, బతుకుతున్నాం. ఇప్పుడు అది ఒకటి 2,000 చేసిండు మాకు. ఇప్పుడు ఈయన 4,000 చేస్తాను ఎందుకు అబద్ధం ఆడిండు? 4,000 చేస్తానని అబద్ధం ఆడిండు. 4,000 ఎందుకు చేస్తానన్నావు? అదే 2,000 ఇస్తానని చెప్పనుంటివి. 2,000 కాదు, 2,500 ఇస్తానని చెప్పనుంటివి. అబద్ధం ఎట్లా అన్నావు? మా జాతికి అబద్ధం రావద్దు. మా జాతి అంటే రెడ్డిస్ జాతి, మాది అబద్ధం రావద్దు, నిజం రావాలి. మేము కల పోతాం, కొయ్య పోతాం, ప్రతి ఒక్క కష్టం చేస్తాం బిడ్డ. మరి రెక్కలతో కష్టం చేస్తాం, కష్టంతో బతుకుతాం. ఆయన గుడి అబద్ధం వచ్చుడు తప్పు. నేను రాజ్యం మీదకి ఎట్లన్నా రావాలి, నేను ఎట్లయినా కుర్చీ మీద కూర్చోవాలి, నేను ఎట్లయినా రాజ్యం వెళ్ళినోని కావాలి అని అబద్ధం ఆడిండు. అబద్ధం ఆడితే అంత కుళ్ళైపోయింది, అంత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మోడీ ఎందుకు రావాలి ఇక్కడ మన రాజ్యానికి? మీరిద్దరు మంచిగా ఉండుర్రి, రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మంచిగా ఉండని. మోడీ మన దిక్కేందుకు? మన రాజ్యం కాదు కదా ఆయనది.
ఆయన రాజ్యం ఆయనదే కదా, మన రాజ్యం మనదే కదా, మన తెలంగాణ రాజ్యం, మన తెలంగాణ రాజ్యంలో మనం ఉందాం. వేరే పొరుగు రోడ్డు వచ్చి ఇప్పుడు ఈడ నాకు కష్టం వచ్చింది, రేవంత్ రెడ్డిని అయినా అడగగలుగుతాం, కేసీఆర్ని అయినా అడగగలుగుతాం. ఇప్పుడు మోడీ గాంతా అనుభవం మేము అడుగుతాం అబ్బాయి. మనకాడ కూడా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి కానీ. ఎవరైనా ఉండను బిడ్డ, వాళ్ళని పోయి మేము అడగలేము, మా తోటి కాదు. రేవంత్ రెడ్డి ఉన్నా మాకు ఏమో అభ్యంతరం లేదు, కేసీఆర్ ఉన్నా మాకు ఏమో అభ్యంతరం లేదు. కానీ నీళ్ళు ఒక్కొక్కటి సౌలత్ కావాలి, టిక్కెట్లు రావాలి, బస్సులకు టిక్కెట్లు రావాలి, అంతే. బస్సు టిక్కెట్ రావాలి. బస్సు టిక్కెట్లు వస్తే ఏమవుతుందంటే కుంటోళ్ళు ఎక్కుతారు, గున్నోళ్ళు ఎక్కుతారు, శాతనైన వాళ్ళు ఎక్కుతారు, శాతగాని వాళ్ళు ఎక్కుతారు. బస్సు టిక్కెట్లు లేకపోతే ఒక్కొక్క ఆడి మనిషి 5 సార్లు 6 సార్లు తిరుగుతుంది బిడ్డ బస్సులల్లో ఒట్టిగా. ఎట్లా అంటే ఇంట్లో ఇంత వండుతుర్రు పోతుంది, వండుతుర్రు పెడుతుర్రు, వాళ్ళు డ్యూటీలో పోగా నీళ్ళు మంచిగా ఎంజాయ్ తిరిగి వస్తారు. బస్సులు పిరియాయి, పైసలు లేవు కదా, ఎంజాయ్ తిరిగి వస్తారు. అట్లా తిరగకుండా బస్సులకు తిక్క. మళ్ళీ ఆమె ఏమంటుంది, ఆమె పేరేం పేరు ఆడే, ఆమె ఏమంటుంది, బస్సులో తిక్కట్లు పెడితే ఓర్స్తలేరు అంటే ఓర్సుడు కాదు అది, సీతక్క. ఓర్స్తలేరు అంటే ఓర్సుడు కాదు అది. మనం ఆడోళ్ళం అన్నప్పుడు ఆడు తీరుగానే ఉంటాం. ఆమె రాజ్యం వెళ్తుండొచ్చు, మేము ఇవి అమ్ముతుండొచ్చు అంతే. కానీ బస్సు తిక్కట్లు పెడితే ఏమవుతుంది అంటే ఇష్టం ఉంటే ఎవరికైనా పోతాము, ఇష్టం లేకుంటే పోవు. మళ్ళీ అదొకటి. ఇప్పుడు ఆటోలు బస్సు తిక్కట్లు లేవు ఎవరికల్లా, ఆటోడోడు బంద్ చేసే, ఆడు ఇంట్లో ఏం తింటాడు, పిల్లలు ఏం చేస్తాడు, పెళ్ళాన్ని ఏం చేస్తాడు, ఆడు ఏం కష్టపడతాడు, అదొకటి అయిందా. మళ్ళీ ఇప్పుడు మా దగ్గరికి ఏది జైదపురం సర్వీస్ నడుసు, జైదపురం సర్వీస్కు పైసలు ఇవ్వాలని ఈ జైదపురం ఎంతవరకు బస్సు వచ్చినా సరే ఈ బస్కే కూర్చుంటారు, జైదపురం సర్వీస్ ఎక్కలేరు. ఇప్పుడు ఆయన బంద్ చేసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఎట్లా అంటే పెట్రోల్ దండగా అవుతుంది కదా ఆయనకు, అందుకే ఇంట్లో కూర్చుంటుండు. అందు గురించే చెప్తాను బిడ్డ, బస్సులు మాత్రం పిరియొద్దు. సరే అమ్మా, ఇదన్నీ వదిలిపెడ ఈటల రాజేందర్ గురించి ఏం చెప్తారు మీరు? ఏది చెప్పాం మేము ఇప్పుడు, ఈటెల రాజేందర్ చెప్పము, కేసీఆర్ చెప్పము, రేవంత్ రెడ్డి చెప్పము, ఎవరిని చెప్పము. అప్పుడు ఓటు వచ్చినాక ఎవరికి వెయ్య బుద్ధి అయితే ఆనే ఇస్తాం. మాకు చదువు రాస్తా నచ్చదు.